తర్వాత వశిష్ఠ డైరెక్టరు అంటే చిరంజీవి గారిని డైరెక్షన్ చేస్తున్నారు. అంటే చాలా భారీ బడ్జెట్లో తెరకెక్కుతుంది సినిమా విశ్వంబరకి ఎలా ఉంటుంది ఏంటి అసలు? విశ్వంబర అన్నది చిరంజీవి గారు కెరియర్లో బెస్ట్ పిక్చర్ అవుతుంది. ఎందుకంటే ఇటువంటి సినిమా చిరంజీవి గారు చేయలేదు అంతకుముందు. ఈ సినిమా మాత్రం 100% సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా మేము సెటిల్ ఉండేటప్పుడు కూడా డిఫరెన్స్గా ఒక సాంగ్ తీసారు, చాలా రిచ్గా సాంగ్ తీసారు. ఆ సాంగ్లో నేను ఉన్నాను. అది కాకుండా ఇప్పుడు వేరే లోకంలో ఒక షూట్ చేస్తాను, అది కూడా చాలా బాగా ఉన్నది. వేరే లోకం అంటే మీ సినిమా చూడండి. నాకు వేరే లోకం అంటే నన్ను అడిగేసి మీరు చెప్తాను చెప్పండి. అంటే ఆ సెట్లో అన్నది సినిమా అన్నది చిరంజీవి కెరియర్లోని ఇది ఒక డిఫరెన్స్ ఉంటుంది పిక్చర్ గ్యారంటీగా. ఇది ఇప్పుడు బింబిసార డైరెక్టర్ వశిష్ఠ గారు ఈ సినిమా అన్నది 100% సూపర్గా టేకప్ చేస్తారు. గ్యారంటీ ఈ సినిమా చిరంజీవి గారు మరొక బ్లాక్ బస్టర్. ఆ గ్రేస్, ఆ రేంజ్ చిరంజీవి గారు మీరు లైవ్లో చూశారు, ఎలా ఉంటారు సార్ బాస్? చిరంజీవి గారు లైవ్లో చిరంజీవి గారు ఈరోజు కూడా ఒక 16 సంవత్సరాలు 20 సంవత్సరాలు కుర్రోడు ఎలా డ్యాన్స్ చేసేస్తున్నారు, ఏం కాకుండా డ్యాన్స్ చేసేస్తున్నారు. ఆయన చూసి మాకు పక్కన నుంచి చూస్తుంది ఆయన ముఖ్యం లేదు. ఫీల్డ్లో ఉంటే చిరంజీవి గారు జస్ట్ సెటిల్కి వెళ్తారు, ఆ టేకప్ అయిపోయిందంటే వెంట పక్కన వచ్చి కూర్చొని పోతే మళ్ళీ పిలుస్తూ వస్తారు. అంటే చాలా సరదాగా అందరూ పలకరిస్తే అందరూ చక్కగా పలకరిస్తారు. అంటే నేలని చూడకుండా డ్యాన్స్ చేసే వ్యక్తి ఎవరంటే చిరంజీవి గారు అని చాలా మంది అంటారు. కింద చూడకుండా డ్యాన్స్ చేస్తారండి చిరంజీవి గారు. మీకు అన్ని హీరోలు ఒక లెక్క, చిరంజీవి గారు ఒక లెక్క అండి. చిరంజీవి గారు డ్యాన్స్ అన్నది టేకప్లు ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్ చెప్పింది 1-2 టేకప్లో ఆయన చేసేస్తారు. ఎందుకంటే దగ్గర నుండి మేము చూసాము చాలా ప్రతిదీ కూడా. ఇంకా వాళ్ళు డైరెక్టర్ ఓకే అయిపోయినా ఇంకో షాట్ తీస్తే ఇంకా బాగుంటుందేమో అని చిరంజీవి గారు ఆయన నచ్చకపోతే ఆయన ఇంకో షాట్ తీసుకుని మళ్ళీ ఆయనే చెప్తారా, మళ్ళీ ఇంకో షాట్ వేస్తారు. ఆయనే చెప్తారు ఇది ఇంకా బాగొస్తే బాగున్నామో ఇంకోసారి ట్రై చేద్దామని అంటారు అనమాట. అండ్ ఇంకొక విషయానికి వస్తే అండి, సార్ డ్యాన్స్ కోసం వెయిటింగ్. అంటే లాస్ట్ మూవీస్లో అంటే కొన్ని దానిలో డ్యాన్స్ మిస్ అయింది అన్నారు ఫ్యాన్స్. ఈసారి విశ్వంబర డ్యాన్స్ ఏ లెవెల్లో ఉంటుంది? విశ్వంబర సినిమాలోని ఈ స్టోరీయే డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ స్టోరీలో కూడా ఒక ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక సినిమాలోని సిస్టర్స్ సెంటిమెంట్ కానీ సినిమాలో సెంటిమెంట్ సాంగ్ కానీ చాలా చక్కగా మంచి రిచ్గా వచ్చింది. ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. మీ సినిమాలో చూడండి అది. అంటే స్టాలిన్ సినిమాలో హీరో హీరోయిన్ కలిసి నటించారు. ఇప్పుడు విశ్వంబర హీరోయిన్ మళ్ళీ కలిసి చేస్తున్నారు త్రిషాతో. ఎలా అనిపిస్తుంది? త్రిషాతోని చిరంజీవి గారు ఇప్పుడు కూడాను వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగానే ఉంటుంది. స్టాలిన్లో కాంబినేషన్ డిఫరెన్స్, ఇందులోనే డిఫరెన్స్ అన్నమాట. ఈ సినిమా ఎంటైర్ డిఫరెన్స్. ఎందుకంటే మీరు అందరూ బింబిసార చూశారు. బింబిసారలోని ఎన్ని మెలుగులు ఉన్నాయో ఇందులో అంతకంటే ఎక్కువ మెలుగులు ఉంటాయి. వన్ వర్డ్లో ఏం చెప్తారు? వన్ వర్డ్లోనే చిరంజీవి గారు మైల్ రాయిల్లోనే మరొక బ్లాక్ బస్టర్ హిట్ ఈ సినిమా. చూడవసరం లేదు. చిరంజీవి గారు కూడా ఇందులో చాలా యంగ్గా ఉన్నారు. చిరంజీవి గారు నాకు తమ్ముడిగా కనిపిస్తారు పక్కన నిలబడితే. అలా ఉన్నారు. షేక్ అయితే అంటారా విశ్వంబర? గ్యారంటీగా అవుతుంది, 100% అవుతుంది. ఎందుకంటే సినిమాలోనే ప్రతిది కూడా చాలా కేర్ఫుల్గా తీస్తున్నారు కాబట్టి 100% ఇది సూపర్ హిట్ పిక్చర్ అవుతుంది.